హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు నోటికి కారంగా కమ్మగా ఉండే పల్లీ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ పెట్టి 1 కప్పు పల్లీల్ని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పల్లీల్ని వేయించుకోవాలి. ఈ పల్లీలు అనేవి మాడకుండా వేయించుకోవాలండి. ఇలా నలిపితే పొట్టు ఊడొస్తే పల్లీలు అనేవి చక్కగా వేగినట్టు. వీటిని తీసి ఒక ప్లేట్లో ఉంచుకుందాము. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1.5 స్పూన్ ధనియాల్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుందాము. ఒక 20 ఎండుమిర్చిని తొడాలు తీసుకొని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఎక్కువ వేసుకోండి. వీటిని మాడకుండా మంచిగా వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. మీరు రోలు ఉంటే రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు. నేను మిక్సీలో వేస్తున్నానండి. రుచికి సరిపడినంత రాళ్ళు ఉప్పుని వేసుకొని చిటికెడంత చింతపండు వేసుకుంటే పల్లీ కారం అనేది బాగుంటుంది. దీన్ని మిక్సీ పట్టుకున్నాము. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒకసారి కలుపుకొని ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీల్ని వేసేసుకుందాము. తెల్లగడ్డని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తెల్లగడ్డ అనేది ఎక్కువ వేసుకుంటే కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ పల్లీ కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే బాగుంటుందండి. ఇడ్లీ కానీ దోశల్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.